అదే. ఓకే. అంటే మీరిందాక భగవద్గీత చదివినప్పుడు నాకు ఈ బంధాలు, బంధుత్వాలు ఏం అవసరం లేదు, వెళ్ళిపోవాలనిపించింది అన్నారు కదా! యాహ్! మేడం భగవద్గీతలో వాళ్ళు అందులో రాస్తారా? అంటే ఒక బంధాల్ని, బంధుత్వాల్ని వదిలేసి అలా కాదు. భగవంతుడినే ధ్యా ధ్యా ధ్యానం చేస్తూ ఆహా! భగవద్గీతలో అలా ఉండదు. హ్మ్. నువ్వు సంసారం చేస్తూ సన్యాసంలో ఉండమంటారు. ఓకే. కృష్ణుడి గురించి మాట్లాడదాం. మీరన్నారు కదా! హ్మ్. ఇప్పుడు నేను చెప్తాను. కృష్ణయ్య ఏం చేశారంటే, ఆయన సంసారాన్ని, సన్యాసాన్ని ఒకే విధంగా చూసాడాయన. ఓకే. అలాగే అదొకటే కాదు, రాజకీయాలని, ధర్మాన్ని ఒకే విధంగా చూసాడాయన. హ్మ్. అది ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గొప్ప సూక్తి అక్కడ. ఇప్పుడు రాజకీయం అంటే వేరే, ధర్మం అంటే వేరే అంటారు తెలియని మనుషులు అజ్ఞానంతో. సన్యాసం అంటే వేరే, సంసారం అంటే వేరే అంటారు. కాదు, రెండు ఒకటే బేసిక్గా. సంసారం అంటే ఈ జగత్తులో మనం ఉంటూ ఈ జగత్తుకు అతీతంగా, అంటే ఈ మనుషులకి ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే జర్నీ చేస్తూ ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తుంది, అప్సెట్ అయిపోతాము. మనుషులు ఏదన్నా అన్నారని అప్సెట్ అయిపోయి ఫీల్ అవుతూ ఉంటాం. ఆయన ఏమంటాడంటే సంసారంలో నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేస్తూ అన్నింటికి అంటకుండా ఉండడం. సన్యాసం అంటే ఏంటి? అన్నింటికి దూరంగా ఉండమంటాడు. ఓకే. అంటే నువ్వు సీరియస్ అయ్యి వేరే వాళ్ళు ఏదో అన్నారు, బాధ పెట్టారు అని చెప్పేసి మనం అప్సెట్గా ఉంటాం కదా. ఇది చాలా ఎవరైనా నేర్చుకోవాల్సింది ఇది. అంటే నా లైఫ్లో నేను నేర్చుకుంది కూడా ఇది. ఫస్ట్ పాయింట్, మనకి కొన్ని అంటారు చూడు బాధలు, కొన్ని ఏమంటారు చిన్న చిన్న విషయాలకి బాధపడుతూ ఉంటాము. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇవన్నీ కాదు, ఎవరూ మనతో రారు వీళ్ళంతా. వీళ్ళ గురించి మనం ఎందుకు అంత అప్సెట్ అవ్వాలి? మన లైఫ్ ఏంటి, మనం ఏం చెయ్యాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మూమెంటరీగా ఏదో అన్నారు వదిలేసేద్దాం. ఒకరోజు మనం మంచి దారిలో వెళ్తే ఎవరైనా మన దారికే వస్తారు కదా. అలా సంసారంలో ఉంటూ ఏది అంటనట్టుగా ఒక సన్యాసిలాగా ఉన్నారు ఆయన. అది సన్యాసం అంటే, అది సంసారము సన్యాసము అంటే వేరు కాదు. ఓకే. అండ్ రాజకీయాలు అంటే ఏంటి, ఒక ధర్మక్షేత్రంలో ఆయన మాట్లాడింది ఏంటి, ధర్మం గురించి. అంటే వాళ్ళు పాండవులు కౌరవులు రాజకీయం అది. వాళ్ళకి 5 ఊళ్ళు కావాలని అడిగితే ఇవ్వలేదు. ఆయన ఎన్నోసార్లు వెళ్ళి ప్రయత్నం చేశాడు వాళ్ళని ఒప్పించడానికి, అలా కాదు అని చెప్పేసి. కాకపోతే వాళ్ళు ఏం చేశారు, మేము ఏమీ ఇవ్వము, ఓన్లీ జస్ట్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి ఇక్కడ నుంచి, మాకు అసలు ఏది ఇవ్వడం ఇష్టం లేదు అనేది దుర్యోధనుడు. ఎందుకంటే ఆయనకి ఆశ, అంతా నాకే ఉండాలి అనే ఆశతో చెప్పింది అది. మరి తల్లిదండ్రులు కూడా చెప్పలేదు ఆ విషయం కూడా, ఒక ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా. ఆయన ఏం చేశాడు, రాజకీయాలలో ఒక ధర్మం వైపు ఉంటూ ధర్మం కోసం పాండవుల వైపు ఉన్నాడు. అది రాజకీయాల్లో ఉంటూ ధర్మం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ రోజుల్లో వేళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళు కనిపిస్తారు. ఒక యోగి గారిని చెప్పొచ్చు, ఒక మోదీ గారిని చెప్పొచ్చు, ఒక నితిన్ గడ్కరీ చెప్పొచ్చు, ఒక పీయూష్ గోయల్ చెప్పొచ్చు, ఒక నిర్మలా సీతారామన్ చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే కారణ జన్ములు. ఈ భూమి మీదకి వచ్చారు అంటే డబ్బులు కాదు వాళ్ళకి కావాల్సింది, ఈ భూమి మీద మంచి చేయాలి, వెళ్ళిపోవాలి. ఆయన ఏమంటాడు, రాజకీయాల్లో ఉంటూ ధర్మం చెయ్యు అన్నాడు. రాజకీయాలు అంటే వేరే, ధర్మం వేరే అంటారు కదా, దట్ ఈస్ రాంగ్. కృష్ణుడి గురించి మాట్లాడమంటే బోల్డ్ అంతా ఉంది. ఇది ఒక పాయింట్ మీకు చెప్పాను కదా. సెకండ్ థింగ్ అంటే నాకు ఒక లిస్ట్ లాగా ఉంటుంది ఆయన చెప్పినవి అన్నీ కూడా. స్వధర్మాన్ని పాటించు, పరాయి ధర్మం మనకొద్దు అంటాడు. అంటే ఏంటి, స్వధర్మము అంటే మన ధర్మము, మన అంతరాత్మ ఏం చెప్తుంది, మనం ఎక్కడ పుట్టాం, మన మూలాలు. స్వధర్మం అంటే మన మూలాలు. అయ్యి మర్చిపోయి పరాయి ధర్మాన్ని నువ్వు పట్టుకున్నావంటే నీకు, అంటే లోక సంబంధంగా నాకు ఇది కరెక్ట్ అని కొన్ని వెళ్ళిపోయినావంటే నువ్వు అంతే, నీ జీవితం నార్మల్గా వెళ్ళదు. అది ఎలా ఉంటుందంటే ఒడిదుడుకులతో ఉంటుంది. అంటే నువ్వు ఎక్కడ పుట్టావు, నీ మూలాలు తెలుసుకున్నప్పుడు వేరే వాళ్ళది నీకు ఎలా కరెక్ట్గా అనిపిస్తుంది. అదే చెప్తాడు ఆయన. అంటే ఇదంతా మనం నేర్చుకోవాల్సింది ఎవరమైనా. అండ్ ఇంకొకటి వచ్చేసి కర్మలు అంటారు. కర్మలు అంటే ఏంటి, మనం అన్ని పనులు చేస్తుంటాం. కర్మలు అంటేనే పనులు చేసినప్పుడు అవన్నిటినీ కూడా మనం ప్రేమతో చేయాలి. ప్రేమతో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు, మీకు ఇష్టం ఉండి చేస్తే చాలా ఎంతూసియాజంగా మాట్లాడతారు, ఇట్స్ బ్యూటిఫుల్ అని చెప్పేసి. నచ్చలేదనుకో, అబ్బా ఎప్పుడైపోతుందా, వెళ్ళిపోదామా అని. ఇష్టం లేనప్పుడు పని చేయొద్దు అంటాడు ఆయన, ఇష్టంతో చేయమంటాడు. అలా కర్మలు చేసినప్పుడు, పనులు చేసినప్పుడు అవి మంచి పనులు ఉండాలి.
ఫలితం గురించి ఆలోచించొద్దు. ఓకే. ఫలితం అనేది ఆయన ఇస్తాడంట. మరి ఫలితం నేను ఈ పని చేశాను, నాకు ఫలితం వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? నువ్వు చేసుకున్న మంచి కర్మలు ఉంటేనే నీకు వస్తుంది. నువ్వు చెడు కర్మలు చేసి ఉంటావు, చేసినప్పుడు ఫలితం అంత ఈజీగా రాదు. నువ్వు దేవుడిని రోజు ప్రార్థన చేసుకున్నా రాదు అది. ఓకే. దానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే ప్రార్థన చెయ్యు, నేను చేసిన తప్పుల్ని క్షమించు తండ్రి, నాకు ఇది కావాలి అని కోరుకోవాలట. నేను పొరపాట్లు చేసి ఉంటాను, దానికి నన్ను కనికరించు అని కోరుకోవాలట. ఓకే. దట్ ఈస్ వాట్. అండ్ ఇంకొకటి కృష్ణుడు అన్నారు కదా, ఆయన ఏ భవబంధాలు లేకుండా సంఖ్యలని విడిపించుకొని పుట్టినోడు. ఇందాక మీరు అన్నారు చూడు, సంసారంలో ఉండాలా, సంసారం ఎందుకు చేయొద్దు, ఇవన్నీ ఉండాలి కదా కుటుంబ వ్యవస్థ అంటే. అన్నీ ఉంటాయి, కానీ మనం చేసుకున్న మంచి పనులు సత్కర్మలే మనతో వస్తాయి. మనం చేసిన ఈ భూమికి చేసిన మేలే మనకి తిరిగి మనం వెళ్ళేటప్పుడు వస్తుంది. ఏమీ రావంటాడు ఆయన. నువ్వు పెద్ద బంగ్లా కట్టినా రాదు, నువ్వు ఒక టీవీ ఏమంటారు చూడు, పాపులర్ టీవీ ఛానల్ ఉన్నా రాదు. ఏమొస్తుందంటే నువ్వు నిస్వార్థంగా సేవ చేయి. అక్కడ ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నాం మనము, డబ్బులు వస్తాయి, దాంట్లో యూ షుడ్ డూ చారిటీ, సమ్ చారిటీ. చారిటీ అంటే ఏంటి? ఎక్కడ అవసరం ఉందో చెయ్యి. అక్కడ పేరు కోసం చేయొద్దు అంటాడు ఆయన. పేరు కోసం చేసే పుణ్యాలు డిఫరెంట్గా ఉంటాయి, ఏది ఆశించకుండా చేసే పుణ్యాలు డిఫరెంట్గా ఉంటాయి అంటాడు. ఇంకా పాపాలు చేసినావు అనుకో, నువ్వు మళ్ళీ జన్మలో కూడా పాపిగానే పుడతావు. నువ్వు పాపి మీన్స్ అనుభవిస్తూనే ఉంటావు. ఒక బిచ్చగాడిగా పుడతావు, అడుక్కునేవాడిగా పుడతావు, లేదంటే నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, రిటర్న్ వస్తారు కదా వాళ్ళందరూ కూడా. దట్ ఈస్ వాట్ హీ సెడ్. అండ్ ఇంకొకటి, భగవద్గీత ఎప్పుడు స్టార్ట్ అయింది? అది అర్జున విషాద యోగంతో స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? విషాదములో ఉన్నప్పుడు ఎవరైనా వినడానికి రెడీగా ఉంటారు. ఆనందంగా ఉంటే ఏమీ అర్థం కాదు చెప్పినా కానీ. ఆయన మనకి ఇచ్చిన, ఆయన ఏమంటారు, గీతా ప్రబోధకుడు అంటారు. సో అది ఆయన చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి కూడా చెరసాలలో పుట్టాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయినాడు, ఎక్కడో రారాజుగా బతకాల్సిన వాడు ఒక పశువుల కాపరిగా బతికినాడు. పశువుల్ని తీసుకెళ్ళి అక్కడ ఏమంటారు దానికి ఫుడ్ తినిపించి తెచ్చేవాడు అడవులలో. ఆయనకున్న ఏమంటారు చూడు, పరమాత్ముడు, ఆయన ఏమన్నా చేయగలడు. మరి ఇన్ని కష్టాలు పడి ఎవరి కోసం వచ్చాడు? ఒక పరిపూర్ణ మానవుడిగా వచ్చాడు ఈ భూమి మీదకి. చిన్నప్పుడే పసి బాలుడిగా ఉన్నప్పుడే హత్యాయత్నాలు చేశారు ఆయన మీద. అలాగే ఆయన తల్లి తనకు శరణు వేడినప్పుడు తల్లికి లోకాన్ని చూపించాడు. లోకం ఎక్కడుంది అంటే ఆయనలోనే ఉందని చూపిస్తాడు ఆయన. అంటే అంత దయామయుడు ఆయన. ఆయన శరణు వేడితే మనం చేసిన తప్పుల్ని కూడా క్షమిస్తాడట. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ ద మోరల్ ఇన్ హిజ్ స్టోరీ. హోల్ స్టోరీ ఈజ్ హ్యావింగ్ వన్ మోరల్.